ఓయూ జేఏసీ నేతల దాడులు కూడాను ఇప్పుడు అల్లు అర్జున్ షాక్ గురి చేస్తున్నాయంటూ చెప్పొచ్చు సుమిత్ర. అంటే శశి, ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారా? అంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ ఏమంటున్నారు? ప్రధానంగా ఇంట్లో బౌన్సర్లు ఉన్నారు. అదే సమయంలో తర్వాత తనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే ఇంకా దాన్ని ఎవరు కూడా ధృవీకరించడం లేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి అయితే నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా ఈ ఘటన గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి దాడి, ఈ అన్ని అంశాలను గురించి ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ తన నివాసంలో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు. లోపల తగిలినటువంటి ఆ పూల కుండీలు కావచ్చు, తర్వాత లోపల చల్లాచెదురుగా పడినటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా ఇటు అల్లు అర్జున్ నివాసంలో పనిచేసేవారు వాటిని ఇప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఆదేశానుసారం మొత్తం 10 మనుషులంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. కాబట్టి దాడి చేసినటువంటి వ్యక్తులను, తర్వాత ఇంట్లోకి టమోటాలో తర్వాత రాళ్లు వేసినటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ స్టేషన్ తరలించారు. మరోవైపు వారి మీద కేసులు కూడా నమోదు చేయబోతూ ఉన్నారు. కానీ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు అల్లు అర్జున్ ను మరింత ఆందోళనలకు నెడుతున్నాయంటూ కూడా ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటు సంజయ్ థియేటర్ విషయంలో జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ చెప్తున్నటువంటి అవాస్తవాలన్నీ కూడా ఇటు పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. వాటిని అవాస్తవాలను నిరూపించడానికి వీలుగా ఎప్పటికప్పుడు కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని మరొకసారి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఇటు బయట వ్యక్తులకు ఆగ్రహం తెప్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో స్పందించి వాస్తవానికి జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడాను తన తప్పులేదంటూ పదే చెప్పడం, పోలీసుల మీదకి నెపం నెట్టివేయడం, తర్వాత పోలీసులు ఈ జరిగినటువంటి పరిణామాలకు తనకెక్కడా కూడా చెప్పలేదనే విషయాన్ని పదే చెప్పడం ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ ఆగ్రహం అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనం లోపల ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉదయమే ఇటు ఓయూ జేఏసీ నాయకులు ఒక ప్రకటన అయితే చేశారు. ఖచ్చితంగా తాము అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా అయితే వాస్తవానికి ఉదయమే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోసారి పోలీసులు కలుగొట్టి వారు ఇప్పుడు జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోవడం, మరోవైపు ఈ దాడి చేయడం. సో వాస్తవానికి ఈ అంశం తర్వాత ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బందోబస్తును కూడా ఎక్కువగా చేశారంటే మనం ప్రధానంగా చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ ఈ విషయంలో ఇప్పటివరకు కూడా తన జరిగినటువంటి దాడి సంబంధించిన అంశం మీద ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం మామ చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ఓయూ జేఏసీ నాయకులు విసిరినటువంటి రాళ్లు కావచ్చు, టమోటాలు కావచ్చు, తర్వాత వారు ప్రదర్శించినటువంటి ప్లాకార్డులు కావచ్చు, వాటన్నిటిని కూడా ఇప్పటికీ క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు తర్వాత ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తానికి ఇప్పుడు అల్లు అర్జున్ నివాసం వద్ద ఒకసారి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అదే మరోసారి దాడి జరగవచ్చు అనేటటువంటి భావన నేపథ్యంలో తన సొంత మనుషులతో పాటు ఇంకా పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులకు ఇదే అంశం మీద ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా జరిగినటువంటి దాడి కావచ్చు, తర్వాత లోపలికి ఇటు ఓయూ జేఏసీ నాయకులు చొరబడి ఒకసారి అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్ లో చూడొచ్చు. వారు ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. అంటే మన విజువల్స్ చూసినటువంటి అంశాన్ని బట్టి ఈ దాడి జరిగినటువంటి సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారు.